నీకు ఈ సొసైటీ మీద పిచ్చ క్లారిటీ ఉందని నాకు అర్థమైపోయింది. అందుకే డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. చెప్పండి సార్. నేను 10 మందికి మేలు చేసేవాడినమ్మా. ఆ మేలు చేయడంలో నలుగురికి నష్టం కలగచ్చు. ఆ నలుగురు నాకు శత్రువులు అవుతారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ ఇబ్బందుల గురించి నేను ఆలోచించను. ఎందుకంటే వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను 10 మందికి మేలు చేయలేను. కాకపోతే అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి అది తప్పు అని చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం సత్యలో ఉందమ్మా. సత్యకు ఉన్నదాన్ని మీరు ధైర్యం అంటున్నారు, అవతలి వాళ్ళు దౌర్జన్యం అంటున్నారు సార్. పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందమ్మా. వాడికి కనిపిస్తుందని అందరూ అలాగే అనరుగా. అందుకే సత్య విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం ఏంటి సార్? కొద్ది రోజుల్లోనే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో క్యాండిడేట్ ఎవరనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్లు ప్రచారాలు అంటూ నేను బిజీగా ఉంటాను. ఈ కొద్ది రోజులైనా సత్యాన్ని నాకు కూడా ఉండనివ్వమ్మా. ఆ తర్వాత సత్య నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అన్న ఏం చెప్తున్నారు? అవును సత్య, నువ్వు నీ భార్య మంజు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రాజకీయం అంటే ఒక బురదగుంట లాంటిది. అందులో బురదంటని కమలాలుండవు. ఆ బురద నీకంటించడం నాకిష్టం లేదు. థ్యాంక్స్ అండి. ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? మీరు వచ్చారు కాబట్టి చెప్పాను. చెప్పారు కదా సార్, ఇంక నేను బయలుదేరుతాను. డ్యూటీకి టైం అవుతుంది. మా ఇంటికి వచ్చిన ఆడపడుచుని వట్టి చేతులతో పంపించడం మా సాంప్రదాయం కాదు. అమ్మా అనితమ్మా, అవి తీసుకురా. పుట్టింటికి వచ్చాను అనుకుని తీసుకోమ్మా. మంజు, అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. కలకాలం చల్లగా ఉండండమ్మా. అన్నా, తనని స్టేషన్ దగ్గర దించేసి వస్తాను. అలాగే సత్య, వెళ్ళిరా. మంజు రా. మినిస్టర్ గారిని చూస్తే నీకేమనిపించింది మంజు? పొలిటికల్ లీడర్ అనిపించింది. ఆయన పొలిటికల్ లీడరే. పొలిటికల్ లీడర్ అనే స్పెషల్గా అనిపించడం ఏంటి మంజు? మాటలు బాగా చెప్తున్నాడండి. ఆ మాటలు కూడా ఎదుటి వాళ్ళకి స్వీట్ తీసుకున్నంత తీయగా ఉన్నాయి. అవతలి వాళ్ళకి షుగర్ ఉంటే మినిస్టర్ గారి స్వీట్ కూడా చేదెక్కుతుంది. నాకు అర్థం కాలేదు. ఇందులో అర్థం కాందేముందండి? మాటలు చేతల్లో నిరూపణ కావాలి. ఈ 10 రోజుల వరకే మీరు ఆయన దగ్గరకు వస్తే చాలు అంటున్నారు. ఆ తర్వాత రానక్కర్లేదు అంటున్నారు. ఆయన ఒక మినిస్టర్ అని తెలిసి కూడా అంత రూడ్గా మాట్లాడతావా? మన మీద మినిస్టర్ గారు సెంటిమెంట్ ఎమోషన్ని ప్లే చేశారు. అందుకే నేను నా భర్త కోసం మాట్లాడాల్సి వచ్చింది. నీ భర్తకు ఏం తక్కువని అలా మాట్లాడా? అయిన వాళ్ళు కాని వాళ్ళు మిమ్మల్ని రౌడీ రౌడీ అని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. రౌడీ సత్య అని నా చెవుల్లో మీ పేరు మోగుతుంటే భారీగా నేను తట్టుకోలేకపోతున్నాను. చివరకు అన్నా అన్నా అంటూ మీ మినిస్టర్ గారి దగ్గరకు వస్తుంటే ఈయన గారు మిమ్మల్ని క్లాస్ రౌడీగా మారుస్తున్న విషయాన్ని మీరే తెలుసుకోలేకపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సత్య గారు. ఇంకా నువ్వు ఆయన నమ్మటం లేదా? అంటే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజాలని నేను నమ్మాలా? నిజం కాంది ఒక్కటి చెప్పు. పని మనిషికి ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వడం నిజమా? అది అన్న మానవత్వం, మంచితనం అని మీరు అనుకుంటున్నారు. నన్ను నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్పాను. అతని పొలిటికల్ స్టేజ్ని నాకు కావాలని చెప్పి కృష్ణ గోదావరి అంతా పవిత్రంగా ఉన్నానని తనకు తాను అనుకోవడం గొప్ప? అతను గొప్పోడని అతన్ని ఎదుటి వాళ్ళు అనాలి. అది నాకు నచ్చలేదు.
ఇంతసేపు నన్ను ఆయన ముందు కూర్చోబెట్టి నా టైం అంతా వేస్ట్ చేశాడు. అది కూడా నాకు నచ్చలేదు. చూడు మంచు, మా అమ్మకు నువ్వు ఫస్ట్ నచ్చలేదు, తర్వాత కోడలిగా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మినిస్టర్ గారి క్యారెక్టర్ కూడా నీకు నచ్చకపోవచ్చు, తర్వాత నచ్చచ్చు. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యమనిపించింది. అందుకే మీకు విడాకులైనా నా కొడుకు సంతోషం కోసమే నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉన్నాను. చూడండి సత్య గారు, మనుషులందరూ ఒక తీరుగా ఉండరు. చూసిన వెంటనే మంచి వాళ్ళలా అనిపించాలి అని కూడా ఏమీ లేదు. మినిస్టర్ గారు చెప్పాడు కదా, ఎలక్షన్స్ తర్వాత మీరు ఇక్కడికి రాకున్నా పర్వాలేదని. దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుందాం. సరే, నేను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను, పద. మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఏం చెప్పాలో ఏమో. సార్, నీకు మినిస్టర్ ఏమైనా రిలేటివా? కాదు సార్. అతనేమన్నా నీకు దసరా పండగ సందర్భంగా పండగ బొనాంజాలు, సంక్రాంతికి స్పెషల్ ప్యాకేజీలు ఏమన్నా ఇచ్చాడా? అలాంటివేం లేవు సార్. విల్లా ఏమన్నా కొనిపెట్టి దాని ఈఎంఐ పే చేస్తానని చెప్పుంటాడు కదూ? అలాంటిదేమీ లేదు సార్. ఇలాంటివేవీ చేయలేదు అనేవాడి గురించి నువ్వెందుకు నేను చెప్పాక కూడా వాడి గురించి ఎంక్వైరీ చేయట్లేదు? చేస్తూనే ఉన్నాను సార్. జస్ట్ షట్ అప్. ఇంకా కూడా చేస్తున్నా అని బుకాయిస్తున్నావు. నీకు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఆ మినిస్టర్కు ఎవ్వడూ భయపడొద్దు, వాడికి ఎవ్వరూ గులాంగిరి చేయకూడదు. వాడు ఎలాంటి దుర్మార్గుడో నాకు బాగా తెలుసు. ఆ మినిస్టర్ ఇప్పటికే చాలా ఘోరాలు చేశాడు. అలాంటి వాడికి టికెట్ వస్తే మళ్ళీ మినిస్టర్గా అయ్యి ఇంకేదో చేసేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మినిస్టర్కి టికెట్ రాకుండా చేయాలి. అలాంటి వాడిని ఏం చేయాలి? కేసులో ఇరికించి బొక్కలో వేసి కోర్టుకి పంపించాలి. బి అలర్ట్. ఎస్ సార్. నేను చెప్పింది చెప్పినట్టు చేసేయ్. డూ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. నువ్వు అతడి మీద రిపోర్ట్ లేనంత మాత్రాన నిన్ను నేనేం తప్పుగా అర్థం చేసుకోను. కాకపోతే ఈ 5 ఏళ్ళు మీరు ఎన్నో బాధలు పడుంటారు. ఇప్పుడు మినిస్టర్కి మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలన చేయమని టికెట్టే ఇచ్చారనుకో, వాడి ఆగడాలకి అంతే ఉండదు. ఇంకా చాలా ఘోరాలు చేస్తాడు. మీలాంటి ఆఫీసర్లు, కింద పనిచేసేవాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ మినిస్టర్కి టికెట్ రాకుండా చేయాలి. గతంలో డబ్బులు తీసుకుని పనిచేసిన మనుషులు ఆ మినిస్టర్ దగ్గరున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండానే అభిమానంతో పనిచేసే సత్య అక్కడున్నాడు. సత్య గురించి విన్నాను. వాడు బేసికల్గా క్రిమినల్ కాకపోయినా మినిస్టర్ కోసం ఎంత క్రైమ్ అయినా చేస్తాడు. మహేందర్, ముందు ఆ సత్యకి చెక్ పెడితే ఆ మినిస్టర్ ఆగడాలు కొంతవరకైనా ఆగిపోతాయి. ఆ మినిస్టర్కి పొలిటికల్ కెరీర్ లేకుండా చేస్తాను. నువ్వు స్టేషన్ చూసుకో, నేను డిఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడండి, స్టేషన్ విషయాలు స్టేషన్ దాటి పోకూడదు. అలా పోతే నాకెలాగో తెలిసిపోతుంది. అలా జరగకూడదనే నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను.